హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనకు రైల్వే నుంచి టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2025 సంబంధించినటువంటి వేకెన్సీ అప్రూవల్ అండ్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా అయితే రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీకు యాప్ ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో మనకి ఒక అఫీషియల్ రైల్వే బోర్డ్ సైడ్ నుంచి మనకు వచ్చినటువంటి ఇంటర్నల్ సర్క్యులర్ లెటర్ కనుక తీసుకున్నట్లయితే సో దిస్ ఈస్ ద అఫీషియల్ లెటర్. సో మనకి ఇక్కడ డేట్ కన్నా తీసుకుంటే 10/6/2025 మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఇక టెక్నీషియన్ బేస్ పైన అప్డేట్ రావడం జరిగింది. వేకెన్సీస్ ఆఫ్ టెక్నీషియన్ టు బి నోటిఫైడ్ ఇన్ 2025. ఈ యొక్క 2025లో ఇష్యూ అవబోతున్నటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ మనకు 2024లో జరిగినటువంటి ఈ యొక్క లెటర్ ప్రకారంగా అప్డేటెడ్ డేటా అయితే రావడం జరిగింది. సో వేకెన్సీస్ వాటికి సంబంధించి డేటా కన్నా తీసుకుంటే ఇయర్లో రాబోతున్నటువంటి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో మనకు 6,374 పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. అది కూడా మొత్తం మీద 51 కేటగిరీలో. ఓకేనా. సో ఇక్కడ మనకు రైల్వే లేదా పియూ వైజ్ గా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ సంబంధించి ఆల్రెడీ యానెక్సరీ అయితే ఇష్యూ చేయడం జరిగింది. సో ఈ డేటా కూడా మన తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ మన యొక్క మెయిన్ వేకెన్సీ సంబంధించి డేటాలోకి వెళ్ళిపోదాం. సో ఇదంతా కూడా దానికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా. సో హియర్ ఈజ్ ద వేకెన్సీ సంబంధించినటువంటి డేటా. సో 51 కేటగిరీలకు సంబంధించినటువంటి డేటా. సో ఇక్కడ మన టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎలక్ట్రికల్ అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు సిఎల్డబ్ల్యూ, సిఆర్, ఈసీఓఆర్, ఈసీఆర్, ఈఆర్, ఐసీఎఫ్, ఎన్సీఆర్, ఎన్ఈఆర్, ఎన్ఎఫ్ఆర్, ఎన్ఆర్, ఎన్డబ్ల్యూఆర్, పిఎల్డబ్ల్యూ, ఆర్సీఎఫ్, ఆర్డబ్ల్యూఎఫ్, ఎస్ఎస్సిఆర్. సో దిస్ ఈజ్ ఎస్సీఆర్ మన యొక్క సికింద్రాబాద్ సంబంధించింది. ఎస్ఈసిఆర్, ఎస్ఈఆర్, ఎస్ఆర్, ఎస్డబ్ల్యూఆర్, డబ్ల్యూసిఆర్ అండ్ డబ్ల్యూఆర్. ఈ విధంగా మనకి డేటా అయితే రావడం జరుగుతుంది. జోన్స్ అండ్ పియూస్ సంబంధించి మనకి మొత్తం మీద ఇక్కడ డేటా రావడం జరిగింది. సో ఈ విధంగా మనకైతే మిక్స్డ్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోస్ట్ వాటికి సంబంధించినటువంటి సబ్ డిపార్ట్మెంట్ సంబంధించి డీటెయిల్ డేటా. సో మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, సార్ మనకి ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 1 మరి పరిస్థితి ఏంది అని. సో ఇక్కడ మొత్తం టెక్నీషియన్ గ్రేడ్ 3 కనిపిస్తుంది అని. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 కనుక తీసుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ లో మనకి ఇక్కడ సిగ్నల్ సంబంధించిన డేటా అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు వేకెన్సీస్ కన్నా తీసుకుంటే ప్రజెంట్ ఎస్ఎస్సిఆర్లు అయితే లేవు. ఓకే. మొత్తం మీద మనకి ఇక్కడ 182 పోస్టులు మాత్రమే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఈ ఇయర్లో. ఓకే. సో గతంలో మంచిగా 1000 దాకా వచ్చినాయి కదా, బట్ ఈసారి మాత్రం 182 మాత్రమే రావడం జరుగుతుంది. మొత్తం మీద మనకి ఇక్కడ 6,374 పోస్టులు అయితే ఫిల్ చేయడానికి అప్రూవల్ అయితే రావడం జరిగింది. సో మనకు కొద్దిసేపటి క్రితమే అప్రూవల్ అయినటువంటి ఇంటర్నల్ సర్క్యులర్ లెటర్. ఓకే. సో ఈ విధంగా మనకైతే రైల్వే నుంచి టెక్నీషియన్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి డేటాలో భాగంగా ఈ యొక్క 51 కేటగిరీల వల్ల మనకు మెర్జ్ అయితే చేయడం జరుగుతుంది. సో అదంతా కూడా డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం అయితే డిస్కస్ చేద్దాం. సో దీంట్లో మనకు 18 యూనిక్ గా 12 క్లబ్డ్ బేస్ పైన మనం మొత్తం మీద మనకు 30 కేటగిరీలో నోటిఫికేషన్లు అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీకు ఇండివిజువల్ గా 51 కనిపించినప్పటికీ నోటిఫికేషన్ లో మెర్జ్ అయ్యి వస్తాయి. అదంతా కూడా మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒకసారి అనాలిసిస్ చేసుకుని సరిపోతుంది. ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ అదేవిధంగా ఏ కేటగిరీ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరికి ఎంత కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంటుంది అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఫైనల్ గా మనకి ఇక్కడ ఈ యొక్క టెక్నీషియన్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రైల్వే నుంచి అయితే రావడం జరిగింది. ఇది ఇంటర్నల్ లెటరే మనకు అఫీషియల్ గా దీనికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో మనకు మోస్ట్లీ 15 to 20 డేస్ లో అండ్ అదేవిధంగా డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఈ మంత్ లాస్ట్ వరకు మనకు కనిపించే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా టెక్నీషియన్ సంబంధించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప శుభవార్త అయితే రైల్వే నుంచి వచ్చింది కాబట్టి మీరందరూ కూడా మీకు ప్రిపరేషన్ స్పీడప్ చేసేయండి. ఓకేనా. అండ్ అదేవిధంగా టెక్నీషియన్ సంబంధించి డేటా మొత్తం కూడా మీకు ఈ యొక్క శ్రీనివాస్ మీకు యాప్ నుంచి అయితే రావడం జరుగుతుంది. వీడియో డిస్క్రిప్షన్ లో కూడా మన యొక్క అఫీషియల్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ఆ యొక్క టోటల్ డేటాను కూడా గ్యాదర్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు యొక్క ఇన్ఫర్మేషన్ అందరూ కూడా షేర్ చేశారని ఆశిస్తూ అండ్ వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. సో దిస్ ఇస్ అవర్ లేటెస్ట్ ఛానల్ కాబట్టి మీరందరూ కూడా లవ్ అండ్ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.